హాయ్ అండి, వెల్కమ్ టు ఐకేఎల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈసారి అయితే మాత్రం వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. ఏమీ అనుకోవద్దు, ఇక నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ అండి. అంటే కోడిగుడ్డుతో ఇగురు చేయబోతున్నాను. అంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే బాయిల్ చేసి దాన్ని చక్కగా ఇట్లా అంటే తీసేసి చేస్తారు కదా, అట్లా కాదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరికైనా సరే కానీ ఇప్పుడు అంటే ఇలా కూడా ఎగ్ని చేస్తారా అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. దీనికి కావాల్సినవి ఏంటంటే దీనికి మీకు తెలుసు కదా, నేనైతే ఆనియన్ అయితే చాలా తక్కువ తీసుకుంటాను. ఉల్లిపాయలు అసలు నేను ఎక్కువ వాడనండి ఏ కూరలో అయినా సరే కానీ ఈ కర్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఉల్లిపాయలతోనే మెయిన్ అనమాట. అంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా పడతాయి అనమాట. ఇదిగోండి, నేనైతే తీసుకుని 4 గుడ్లు తీసుకున్నాను. దానికి ఈ సైజు ఉల్లిపాయలు అంటే పెద్ద సైజు ఉల్లిపాయలే నేను 3 తీసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో దీంట్లోకి వచ్చేటప్పటికి టమాటాలు ఎక్కువగా పడవండి, అందుకే నేను చిన్న టమాటాలు ఇదిగోండి, ఇది ఒకటి మీడియం సైజు, ఇది బాగా చిన్నదనమాట. ఈ 2 కాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఇంకా మెయిన్ దీంట్లో కావాల్సింది కరివేపాకు, ఇంకా కొత్తిమీర అట్లాంటివి ఏమి లేకపోయినా పర్వాలేదండి. కరివేపాకు మాత్రం కంపల్సరీగా కావాల్సిందే, మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా దీన్ని మాత్రం వాడండి. సో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా కట్ చేసుకుని మొత్తం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూరకి ఎలా సరిపోతాయి మనకి అట్లా కట్ చేసుకుని మళ్ళీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోనండి, ఉల్లిపాయలు అయితే కనుక మనకి కూరకి ఇట్లా సన్నగా కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఈ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. ఇదిగోండి, నేనైతే దీన్ని కళాయిలో చేస్తున్నాను, మీ ఇష్టం అనమాట. అంటే మీకు కొంచెం వెడల్పుగా ఉండేది దేంట్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే కళాయి తీసుకున్నాను. అంటే ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదండి, వెడల్పుగా ఉంటే బాగుంటుంది అనమాట కూర చేయడానికి, అందుకోసం అనమాట. ఇది గ్యాస్ లైటర్ కొంచెం మొండికేసిందండి, మార్చేయాలి దీన్ని, లేదంటే రేపొద్దున ఇంకేదైనా ఉందేమో చూసి క్లీన్ చేయాలి. ఒకసారి చేస్తే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను కదా, దీనికి ఆయిల్ అయిన మాత్రం కొంచెం అంత ఆయిల్ పడుతుందండి. కొద్దిగా కొంచెం అంత ఆయిల్ ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, 1 2 ఇది 3 స్పూన్లు అనమాట. 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. మీరు ఆయిల్ ఎక్కువగా ఉందని ఏమనుకోవద్దండి దీంట్లో కంటే. అంటే ఈ కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదండి, అస్సలు బాగుండదు. అందుకని కొంచెం అంత ఆయిల్ పడుతుంది అనమాట. ఇదిగోండి, కొంచెం అంత ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవన్నీ కూడా కరివేపాకుతో, అంటే దీంట్లోకి మళ్ళీ ఇంకా తాలింపులు, పోపు దినుసులు అలాంటివి ఏమీ వెయ్యరండి, మీరు కూడా వేసుకోకండి, ఓకేనా. ఇదిగోండి, ఆయిల్ కాగింది కదా, కరివేపాకుతో సహా వేసేస్తున్నాను చూడండి ఇట్లా. ఇదిగోండి, ఇది ఇట్లా కరివేపాకుతో సహా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా కలిపి వేసేసుకోండి. కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. మెయిన్ ఇది బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు బయట నుంచి ఎప్పుడన్నా కొంచెం చదువుల కోసం అని చెప్పానో లేదంటే జాబుల కోసమనో వెళ్తూ ఉంటారు కదా దూరంగా, అట్లాంటి పిల్లలకి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా సరే కానీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చక్కగా కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత లేదంటే కనుక మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈజీగా చక్కగా ఇట్లా పొయ్యి మీద వేసేసి చక్కగా మీరు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల రెడీ అయిపోతుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది, ప్లస్ అంత తేలిగ్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఎగ్ కర్రీ రాని వాళ్ళంటే ఎవరు ఉండరండి. కానీ ఇప్పుడు రోజు పద్దాకా ఒకటి అదే పొరుటు లేదంటే కనుక అదే బాయిల్ చేసి ఇగురు ఉండటము అలా చేయడానికి కొంచెం పద్దాకా అలాగే చేసుకొని తినాలన్నా కూడా కొంచెం బోర్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే కానీ ఇట్లా డిఫరెంట్గా ఇప్పుడు నేను చూపించే విధంగా డిఫరెంట్గా చేసి చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను కొంచెం అంతా కలుపు వేస్తున్నాను. కలుపు వేస్తారేంటంటే కరిగిద్దా అంటే బ్రహ్మాండంగా కరిగిపోద్దండి. దాంట్లో అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదనమాట, చక్కగా కరిగిపోతుంది. ఈ ఉల్లిపాయల్లోంచి అంటే ఉప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయల్లో ఉన్న కొంచెం అంత వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేసి చక్కగా ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. మామూలుగా 10 నిమిషాల్లో మగ్గే ఉల్లిపాయలు ఉప్పు వేస్తామనుకోండి చాలా తొందరగా అంటే 5 నిమిషాల్లోనే మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి వేగటం కాదండి, చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. దీని మీద మూత పెట్టి మగ్గిస్తాను. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గించుకుందాము. 10 నిమిషాలు పట్టదులేండి, ఉప్పు వేసానుగా, 5 నిమిషాల్లోనే అయిపోతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇదిగోనండి, పెట్టి ఒక 2 నిమిషాలు అవుతుంది. ఒకసారి కలిపి వెళ్దామని వచ్చాను.
అంటే అలాగే పెట్టి వదిలేసామనుకోండి అడుగునేమో చక్కగా ఇట్లాగా వేగిపోయినట్టు అవుతాయి, పైన ఏమో ఇట్లా మగ్గవన్నమాట. అందుకని ఒకసారి ఇట్లాగా కలుపుకున్నాయి. ఇదిగోండి చక్కగా చూసారా ఉల్లిపాయలు అప్పుడే మగ్గటం మొదలుకు వచ్చేసింది. ఇంకొక నిమిషం అనమాట, ఇంకొక నిమిషం అట్లా మగ్గిస్తే చక్కగా మగ్గిపోతాయి దీన్ని. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కాస్తంత పసుపు అనమాట. ఇదిగోండి కారం అయితే ఇప్పుడే వేయట్లేదండి, పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇంకా కొద్దిగా 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇట్లా ఎంత టేస్ట్గా ఉంటుందంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. మామూలుగా ఎగ్ పురుటు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, బాయిల్ చేసి వండితే ఒక రుచి వస్తుంది కదా ఇగురు వండితే. అలాగే ఇలా నేను ఇప్పుడు చేసే విధానంగా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు ఇట్లాగే మగ్గనిస్తానండి. ఇలాగా ఇదిగోనండి ఒక 5 నిమిషాలు అయింది చూసారా, ఇట్లా మగ్గితే చాలు అనమాట. ఇదిగోండి ఇలా మగ్గితే చాలు. ఇట్లాంటి టైంలోనే చక్కగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి, టమాటా అనేది వేసామా వేయలేదా అన్నట్టుగా ఉండాలండి. ఊరికే ఎక్కువ టమాటాలు మాత్రం వేసుకోకండి, ఈ కూరకి టేస్ట్ ఉండదు అనమాట. ఉల్లిపాయలే ఎక్కువగా పడతాయి ఈ కర్రీకి, టమాటాలు ఎక్కువ పట్టవండి ఇది. ఇదిగోండి టేస్ట్ మీకు మాత్రం నేను అట్లా టమాటాలు వేసాను. ఇక్కడ టమాటాలు వేసాం కదా, ఈ టమాటాలు వేసిన తర్వాత ఇదిగోండి ఇదేంటో తెలుసా, ఉట్టి ధనియాల పొడి అండి. ఉట్టి ధనియాల పొడి అంటే పచ్చి ధనియాల పొడి అనమాట. దీన్ని వేయించి చెక్క లవంగాలు అలాంటివి ఏమీ వేయలేదనమాట, అట్లాంటి పచ్చి ధనియాల పొడి అనమాట. అది కూడా ఒక 1/4 టీ స్పూను. కానీ ఈ ధనియాల పొడి వేయటం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ పచ్చి ధనియాల పొడి వాడటం వల్ల. ఇదిగోండి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకుని ఈ టమాటాలు కూడా కొంచెం అంతా మెత్తబడేంత వరకు, టమాటాలు ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా మూత పెట్టి 2 నిమిషాలండి. ఇదిగోనండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి, ఒకసారి చూద్దాము. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట టమాటాలు కూడా చూసారా. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం వేస్తానన్నమాట. దీంట్లో ముందుగానే కారం వేసామనుకోండి మనకి కలర్ మారిపోద్ది, అంటే కొంచెం నల్లగా కనబడుద్ది అనమాట. అందుకని చెప్పి నేను ముందుగా కారం వేయను, ఇట్లాంటి టైంలో ఇప్పుడు కారం వేస్తాను. ఇదిగో అంటే కారం మాత్రం మీరు తినగలిగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి మీరు ఎంతైతే తినగలరు, మీరు కారం ఎంతైతే పట్టగలరు మీ నోటికి అనేది చూసుకుని కారం మాత్రం మీ ఇష్టం అట్లా వేసుకోండి. నేనైతే కనుక 2 స్పూన్లు కారం వేస్తున్నానండి, ఎందుకంటే మా కారం చూడటానికి బాగా ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత ఘాటే ఉండదండి. ఇది కూర కారం అండి, ఇది అంటే సాంబార్ కారం అంటాం కదా ఆ కారం అనమాట. ఇదేంటంటే ఘాటేం లేదండి, ఇది చూపులకు మాత్రం మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది మనం బయట కొండ కారం కూడా కాదండి, ఇంట్లో పట్టించుకున్న కారం అనమాట. మిరపకాయలు తెచ్చుకుని ఇంట్లో పట్టించుకున్న కారం అనమాట ఇది. ఇదిగోండి ఇట్లా చూసారా ఇలా. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి నేను కొంచెం అంత వాటర్ పోస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదేంటిది ఇవిడేంటి డిఫరెంట్గా చేస్తుంది అంటే కోడిగుడ్లు ఎక్కడున్నాయి, కోడిగుడ్లు లేకుండా ముందే వాటర్ పోసేసింది అని అనుకుంటున్నారా? కాదండి, అసలు అయింది ఇప్పుడే ఉందన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోండి, ఎందుకంటే ఇది బాగా మసలాలన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటోలు ఇవన్నీ మనం వేసాం చూసారా, ఇవన్నీ కూడా ఒక పొంగు రావాలి చక్కగా. ఇప్పుడు మాత్రం మీరు కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా చక్కగా ఇట్లాంటి టైంలో ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. చూసుకుని ఉప్పు తగ్గింది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి, లేదా కారం సరిపోలేదు అనుకుంటే కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇట్లాంటి టైంలోనే. ఇదిగోండి నాకైతే కనుక ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీకు కనుక ఏమైనా తగ్గితే కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోండి, ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఏది తగ్గినా సరే. కానీ దీన్ని ఒక పొంగు రానిస్తానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను, ఎగ్స్ అది ఎప్పుడు వేస్తాను ఎట్లా వేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇదిగోనండి చూసారా, ఇలా ఎసరు రావాలన్నమాట, ఇలా పొంగు రావాలి చక్కగా. ఇప్పటివరకైతే నేను చక్కగా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టానండి. సిమ్లో పెట్టే చక్కగా ఇట్లా మరిగిందనమాట. ఇదిగోండి ఇలా కొత్తమని మరగాలన్నమాట. ఇలా మరిగే టైంలోనే ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఇలాంటి టైంలోనే ఒక ప్లేట్ తీసుకోండి, ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ అనమాట. మనం ఇప్పుడు ఎన్నైతే ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో ఈ ఎగ్స్ని ముందుగా ఇదిగోండి ఇలా ఈ ఎగ్స్ని ఏం చేస్తారంటే చక్కగా ఇలా ఒక ప్లేట్లోకి ఇలా కొట్టుకోండి, ఇలా వేసుకోండి. అంటే ఇలా అమ్మ డైరెక్ట్గా వేసుకోకూడదా అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇది మనకి ఎండాకాలం కదండి, కోడిగుడ్లు ఎంత బాగా మనం ఎంత జాగ్రత్త పెట్టినా సరే కానీ కొన్ని పాడవుతాయి అన్నమాట. అవి మనం డైరెక్ట్గా అట్లా వేసేసామనుకోండి అనవసరంగా మొత్తం కర్రీ అంతా పాడైపోతుంది. అందుకని చెప్పాను నేను ఇట్లాగా ప్లేట్ తీసుకుని ఇట్లా ప్లేట్లో ఇలా వేస్తానన్నమాట. ఇదిగోండి ఇలా చక్కగా నీట్గా వేసేసుకోండి. అన్నీ కూడా అలాగే వేసేసుకోండి చక్కగా పగలు కొట్టుకుని. ఎందుకైనా మంచిది కదండి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు కోసం అని చెప్పి ఆ కూర అంతా మొత్తం పాడు చేయలేం కదా, అందుకని చెప్పి నేనైతే కనుక ఇలా తీసుకుని ఇట్లా చూసి వేసుకుంటానమాట. మీరు కూడా నాలాగా ఎవరైనా చూసుకుని వేసుకునే వాళ్ళు అంటే కనుక కామెంట్ చేయండి. నేను కూడా ఇలాగే వేస్తామని చెప్పానని. ఇదిగోండి అట్లాగా మనం ఎన్నైతే వేసుకోవాలనుకున్నాం ఎగ్స్ అనేది అది ఇట్లా వేసుకోవటమే. ఈ కర్రీనండి ఎవరైనా చక్కగా అంటే ఎన్ని ఎగ్స్తోనని ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే ఏం పెరుగుతుంది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఆ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవడం తెలియాలి అంతే అన్నమాట. ఇదిగోండి ఇది అరే లైట్గా పెంకు పడింది, సారీ అండి తీసేస్తాను. ఇదిగోండి తీసేసాను, వచ్చేసిందనమాట. ఇదిగోండి దీన్ని ఇప్పుడే అయితే మాత్రం ఏం కదపనండి, నేను ఇప్పుడే కదపకూడదు. ఇది ఎప్పుడు కదపాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. మీకు తెలుసో లేదోనండోయ్, ఈ కర్రీ కోసం నాకు బోల్డంతమంది ఫ్యాన్స్ ఉన్నారండోయ్. వాళ్ళు కనుక అంటే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేస్తారు. నేను ఇలా కర్రీ చేస్తే అందులో నేను చేస్తే వాళ్ళకి చాలా 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 ఇష్టం అనమాట. బాగా ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే తెలుసుద్ది ఎవరో ఏంటో అనేది. ఓకేనా? ఇప్పుడైతే కనుక దీన్ని అప్పుడే ఏం కదపొద్దండి. కదుపుకోకుండా దీన్ని చక్కగా ఇలాగే సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టాలన్నమాట. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఇదిగోనండి ఒకసారి చూద్దాము. మనం ఎగ్స్ అలాగా చక్కగా కొట్టి వేసాం కదా, ఇదిగోండి చూసారా. దీన్ని ఇప్పుడు ఎలా కదపాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఇదిగోండి ఇది ఉందో చూసారా చక్కగా. ఇది ఒక ఎగ్ అనమాట. ఇదంతా కూడా ఇదిగోండి ఇది ఒకటి అనమాట. చక్కగా ఇదిగోండి ఇది ఒకటి అనమాట. ఇదన్నీ కూడా చక్కగా దేనికది సపరేట్గా ఉంటాయండి. ఇట్లాగా దీన్ని తిప్పడం కూడా చాలా అంటే కొంచెం జాగ్రత్తగా తిప్పండి ఒకసారి దీన్ని. అంటే ఏం తిప్పకపోతే ఏమైనా అయిద్ది అంటే కాదండి. ఇప్పుడు అటువైపు ఉడుకుతుంది కదా, ఇటువైపు కూడా చక్కగా ఇదిగోండి చూసారా ఇలా టర్న్ చేసుకోండి. ఇలా ఏం లేదు, ఇలా పట్టుకుని ఈ గరిటె ఇలా పట్టుకుని దాన్ని ఇలానే ఇట్లా అంతే. అంటే పక్క ఎగ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇదిగోండి ఇట్లా అంతేనండి. అలాగే ఇది కూడా ఇదిగోండి ఇట్లా అంతే. చూసారా ఎగ్ అనేది ఎక్కడ కూడా చక్కగా విడిపోలేదు. అలాగే ఈ గుజ్జు కూడా చూసారా చాలా చక్కగా ఇదిగోండి చాలా చిక్కగా కూడా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలండి. ఇది వెనక పక్క కూడా చక్కగా ఇట్లా మగ్గిపోయిన తర్వాత కర్రీని దించేయటమే అనమాట. ఇదిగోండి ఇట్లా. కానీ ఈ కర్రీ మాత్రం చక్కగా అన్నంలో వేసుకుని తింటూ ఉంటే భలేగా ఉంటుందండి. ఒక్క అన్నంలోకే కాదండి, చక్కగా చపాతీ కానీ లేదంటే పుల్కా కానీ పూరి కానీ దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఈ గ్రేవీ అంతా కూడా భలే టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో మనకి కొత్తిమీర కానీ పుదీనాలు లేదంటే పొడి మసాలాలు ఉల్లిపాయలు అల్లం చిల్లిపాయ పేస్టులు ఇలాంటివి ఏమీ అవసరం లేదనమాట. కానీ కూర మాత్రం భలే రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. నచ్చిందా మీకు ఈ కర్రీ? నచ్చితే కనుక ఒక్కసారి డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మాత్రం ఖచ్చితంగా చేయమంటారు. ఖచ్చితంగా నాది హామీ అనమాట. అంత బాగుంటుంది అనమాట కర్రీ అనేది. చూసారు కదా, ఇంకొంచెం సేపు అండి, ఇంకొక 2 నిమిషాలు అయితే కనుక అయిపోతుంది. ఇదిగోండి ఎలా ఉంది చూసారా. ఇదిగోండి కనిపిస్తుందా ఎగ్ అలాగే ఉంది చక్కగా. ఈ గ్రేవీ కూడా అంటే మనం ఈ టైంలో చక్కగా మనం కట్టేసుకున్నాం అనుకోండి, ఇది చల్లారేటప్పటికి ఏమవుతుందంటే చక్కగా కొంచెం దగ్గరకు వస్తుందన్నమాట. అంటే గట్టి పడిపోతుంది. అప్పుడు మనం రైస్లో కలుపుకుంటే రసాలు ఇంకా ఏం అక్కర్లేదండి, చారులు గీరు అట్లా ఏం అవసరం లేదు. ఈ ఒక్క గ్రేవీతోనే కలుపుకొని చక్కగా ఈ ఎగ్ని ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకుని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్. ఏమన్నా అసలు ఉంటుంది, మాట్లాడటానికి ఉండదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ నేను ఏ వీడియో పెట్టినా సరిగా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ కూడా చేస్తే ఏమవుతుంది అంటే ఈ రెసిపీస్ అంటే ఇట్లాంటి రెసిపీస్ ఎవరికైనా తెలియదు అనుకుంటే కనుక మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది అనమాట. అంటే తెలియని వాళ్ళు కూడా అంటే ఇలా కూడా చేయొచ్చా, ఎగ్ కర్రీని ఇట్లా కూడా చేయొచ్చా అని వాళ్ళకు కూడా మీరు తెలియజెప్పిన వాళ్ళు అవుతారు. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే కనుక నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఓకేనా? ఇదిగో నేను స్టవ్ ఆపేసాను. చాలా చాలా ఈజీగా ఉండే కోడిగుడ్డు ఎగురు అనమాట. డిఫరెంట్గా ఉండే ఎగురు. ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి.